ఓం నమో గోమాతే నమః. ఓం నమో గోమాతే నమః. ఓం నమో గోమాతే నమః. కుసుమశ్రేష్ఠి దగ్గరికి వైశ్యులందరూ వచ్చి వాళ్ళ విన్నపము చెప్పడము. అయ్యా, కరువు కాటకం, మనం మనుష్యులం, కాయో గంజో తిని బ్రతుకుతున్నాం. ఆవులు అల్లాడిపోతున్నాయి, నీళ్లు కూడా దొరకడం లేదు, నేగదూడలు అల్లాడిపోతున్నాయి. దేవా, గోవుల నుండి పుట్టిన సంగతి మనకు తెలియనిది కాదు. గోముటలం అయిన మనం గోమాతను రక్షించుకోకపోవడం చాలా విచారకరమైన విషయం. కుసుమశ్రేష్ఠి, వర్షాలు లేని కారణంగా 18 పట్టణాలలో పచ్చిక లేదని వేగులు చెప్పారు. వైశ్యుడు, గోమాతలను ఎలా రక్షించుకోవడం తెలియక ఆ పరమేశ్వరుని వేడుకుంటాము రండి. వైశ్యుడు, అలాగైతే మన కులగురువైన భాస్కరాచార్యులు కలుద్దాం. అలాగైతే మనం గురుగురువైన భాస్కరాచార్యుల్ని కలుస్తాము. భాస్కరాచార్యుల, సరే, వందనాలు ఆచార్య. కరువు కాటకాలతో ప్రజలు బాధపడుతున్నారు. భాస్కరాచార్యులు, రాజు సంతానహీనుడైతే రాజ్యం ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఏమి చేయాలి? గోమటుల పరిస్థితి ఇలా ఉంది. ఈ పాపం నాకు వద్దు, నాకు సన్యాసం ఇప్పించండి. నా కారణంగా గోమటుల కుల దైవమైన గోమాతలకు కష్టం పెట్టలేను. మా కులాన్ని రక్షించండి. భాస్కరాచార్యులు, సకల జీవకోటికి ఆహారాన్ని ఇచ్చే తల్లి అన్నపూర్ణేశ్వరి, దేవదేవి పేరిట పరమేశ్వరి యాగం చేస్తాం. మండలం రోజులు నిద్రాహారాలు మాని ఈ యాగం చేయండి. మీ అందరూ సుఖపడుదురు. సరే, యాగం